రీజనింగ్ ని ఒక 30 క్వశ్చన్స్ మనం చూసాం, ఎలా సాల్వ్ చేస్తున్నాం ఏంటి అనేసి మీకు ప్రాక్టీస్ షీట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక 25 అథమెటిక్ క్వశ్చన్స్ చూద్దాం. మ్యాథ్స్ క్వశ్చన్ నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో అండ్ నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా ప్రతి క్వశ్చన్ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి పాజ్ చేసి ఆ క్వశ్చన్ మీ అందరూ మీరు ట్రై చేయండి. మీరు ఎలా చేస్తున్నారు, చేయగలుగుతున్నారు, చేయలేదా అనే విషయం మీరు వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత అదే క్వశ్చన్ నేను ఎలా చేస్తున్నాను అనే విషయం చెక్ చేసుకోండి వీడియోలో. అప్పుడు మీకు ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఇన్ కేస్ లేదా నేను ఏమైనా ట్రిక్కీగా చేస్తున్నానా, సో ఇంత తక్కువ టైంలో చేస్తున్నానా, లేదా మీరే బెస్ట్ ప్రాక్టీస్ మీరే ప్రాక్టీస్ చేస్తున్నారా అనే విషయం మీకు తెలుస్తుంది. అండ్ వీడియో కూడా ఇన్ కేస్ స్లోగా కానీ వెళ్తే మీరు వీడియోని 2x పెట్టి చూడండి, అప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. నేను చాలా తక్కువ టైం ఉంది, రేపు ఎల్లుండో మీకు సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చేస్తుంది. సిటీ ఇంటిమేషన్ కూడా మీకు రేపు లేదా ఎల్లుండో మీకు వచ్చేస్తుంది ఫస్ట్ డే ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి. సో ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, రామ్ సోల్డ్ గూడ్స్ to Rahim at 20% profit. Rahim further sell it at 25% profit to Ronak. If Ronak purchased it at 4,500, then find the cost price for Ram. Okay. ఇదే క్వశ్చన్ నేను తెలుగులో కూడా మీకు చదువుతాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామ్ కొన్న వస్తువులను రహీంకు 20% లాభానికి రహీం వాటిని 25% లాభంతో రోనక్ విక్రయించాడు. ఓకే, రోనక్ దానికి 4,500 రూపాయలు కొనుగోలు చేస్తే రామ్ కొనుగోలు ధర ఎంత? ఓకే, ఈ క్వశ్చన్ ని నార్మల్గా ఎలా చేయాలంటే మనం పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ వారి మనం చేస్తాం. ఫస్ట్ ఇక్కడ రామ్ ఉన్నాడు, రామ్ ఏమో రహీం అమ్మాడు అండ్ రహీం ఏమో రోనక్ అమ్మాడు, అంతే కదా. సో రామ్ అనేది రహీంకి 20% ప్రాఫిట్ అమ్మాడు. 20% is nothing but 1/5. ఓకే, అంటే ఫర్ సపోజ్ రామ్ కది ఒక 5 రూపీస్ వస్తే రహీంకి దాన్ని 6 రూపీస్ అమ్మాడు, అప్పుడే 20% దానికి లాభం వస్తుంది. ఓకే, ఇప్పుడు రహీం ఏమో రోనక్కి 25% లాభానికి అమ్మాడు. 25% అంటే 1/4, అంతే కదా, 25/100, సో 1/4. సో ఒకవేళ అది రహీంకి 4 రూపీస్ వర్త్ అయితే దాన్ని రౌనక్కి 5 రూపీస్ అమ్మాడు, ఎందుకంటే 4 + 1 = 5 కదా, సో 5 రూపీస్ అమ్మాడు, అప్పుడు దానికి 25% లాభం వస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 4 ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా కూడా అదే వేసుకోవాలి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ మిగిలిన ఖాళీ అదే వేసుకోవాలి. 5 × 4 = 20, 6 × 4 = 24, 5 = 30. ఓకే, ఇది కామన్ గా ఏమైనా పోతే అడ్లో క్యాన్సిల్ చేయండి. 2 10, 2 12, 2 15. సో ఇంకేమీ పోవు. సో ఈ రేషియోలో ఉంది. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? రౌనక్ దానిని 4,500 కొనుగోలు చేశాడు. రౌనక్ బట్ కాస్ట్ ప్రైజ్ ఫైనల్ రౌనక్ 15 రూపాయలకి కొనుక్కున్నాడు అన్నమాట. సో 4,500ని మీరు 15 అనుకుంటే మన క్వశ్చన్ ఏంటి? రామ్ కొనుగోలు ధర ఎంత? రామ్ కి అది ఎంత పడింది? 10 రూపాయలకి రామ్ పడింది. సో రామ్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 రూపాయలు, దాని రామ్ అమ్మిన ప్రైస్ ఏమో 12 రూపాయలు. సో ఇంటూ 10, 15 అనేది 4,500 అయితే 10 అనేది ఎంత? ఇదే మన ఆన్సర్. 15 ఒకటిలో 15 3. సో ఆన్సర్ 3,000. సో అంటే మీరు చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇది క్విక్ రివిజన్ సెషన్. ఇక్కడ ఇవి ఎలా రాసుకున్నాము ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా నేను చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడదు. సో అందుకే ఈ క్వశ్చన్ ని సింపుల్ గా ఎలా సాల్వ్ చేయొచ్చు అనే విషయం మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను, అది తక్కువ టైంలో. సో చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు క్వశ్చన్ ని చేయొచ్చు. ఓకే, ఇది రామ్ యొక్క సిపి, ఇది రహీం యొక్క సిపి, ఇది రౌనక్ యొక్క సిపి, ఇది రామ్ యొక్క ఎస్పి, ఇది రహీం యొక్క ఎస్పి, ఇది. ఓకే, ఇది ఈ విషయం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అంటే ఇది రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ అండ్ పర్సంటేజ్ వాడి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్.
if x is equal to 5 1/5 plus 6 2/5 plus 7 3/5 plus 8 4/5 అయితే then find the value of x. ఇది సింప్లిఫికేషన్ లెక్క ఇది. అండ్ తెలుగులో కూడా సేమ్ అంటే x వాల్యూ మీకు మాకు ఇచ్చాడు, అయితే x వాల్యూ ఎంత అడిగాడు. ఇది ఫాస్ట్ గా మీరు సింప్లిఫై చేయాలి. చూడండి x is equal to 5 1/5 plus 6 2/5 plus 7 3/5 plus 8 4/5. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ డివైడ్ రూపంలో రాసేది ఫస్ట్. 5 5 25 ప్లస్ 1 26/5 ప్లస్ 5 30 ప్లస్ 2 32/5 7 35 ప్లస్ 3 38/5 5 40 ప్లస్ 4 44/5. సో డినామినేటర్ లో అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో అన్ని కూడా మనం యాడ్ చేసేయచ్చు. సో 20 ప్లస్ 30 50 ప్లస్ 30 80 ప్లస్ 40 120 124 132 134 140. ఓకే 140 డివైడెడ్ బై 5 5 అని యాడ్ చేసి 5 ఒకట్లు 5 2 5 8. సో x is equal to 28. అర్థమైంది కదా అందరికి. సో ఈ విధంగా స్పీడ్గా ఇది క్యాలిక్యులేట్ చేసి పెట్టేయడం. 20 లెక్కలు మీకు అట్లీస్ట్ 25 లెక్కల్లోని అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఆన్సర్ ఇలాంటివి ఉంటాయి. సో వీటిని మీరు క్లియర్గా హ్యాండిల్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can do a piece of work in 15 days and B is 25% more efficient than A. Okay, if A and B both work for 4 days and after 4 days C can complete the remaining work alone in 8 days, then find the time taken by A, B, C together to complete the whole work. ఓకే మీకు అర్థమైందా? ఏ అనేవాడు 15 రోజుల వర్క్ కంప్లీట్ చేస్తారు. బి అనేవాడు 25% మోర్ ఎఫిషియెంట్ దాని ఏ, అంటే ఏ కన్నా 25% ఎక్కువ పని చేయగలరు సేమ్ టైంలో. ఏ అండ్ బి కలిపి 4 రోజులు పనిచేశారు. అండ్ 4 రోజుల తర్వాత సి అనేవాడు వచ్చి మీరు రిమైనింగ్ వర్క్ మొత్తాన్ని 4 రోజులు పనిచేసాక ఎంతైతే వర్క్ మిగుతుందో ఆ వర్క్ మొత్తాన్ని తను 8 రోజుల్లో కంప్లీట్ చేసేసాడు. దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై ఏ బిసి ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ మొత్తం వర్క్ 8 రోజుల్లో పనిచేస్తారని చెప్పి అడిగారు. ఇదే క్వశ్చన్ తెలుగులో చూద్దాం. ఏ ఒక పని 15 రోజుల్లో చేయగలడు మరియు బి ఏ కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలవాడు. ఏ మరియు బి ఇద్దరు 4 రోజులు పనిచేస్తే మరియు 4 రోజుల తర్వాత సి మిగిలిన పని ఒంటరిగా 8 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏబిసి కలిసి మొత్తం పని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని కనుగొనండి. ఓకే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఏ అనేవాడు 15 రోజుల్లోనే పూర్తి చేస్తాడు అండ్ బి ఈస్ 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ. ఫర్ సపోజ్ ఏ అనేది 100% అయితే బి అనేది 125%, అంతే కదా. సో ఇప్పుడు 25 5లు 25 4లు వీటి యొక్క బి ఎఫిషియన్సీ 5 అయితే ఏ ఎఫిషియన్సీ 4 అవుతుంది. సో ఇది ఎఫిషియన్సీ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఏ అండ్ బి బోత్ వర్క్ ఫర్ 4 days. ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు. ఓకే మీకు నార్మల్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఈ ఫార్ములా అనేది మీకు ఇక్కడ గుర్తుండాలి. ఈ ఫార్ములా బేసిస్తోనే ఇక్కడ మీరు ఈ లెక్క చేయడం అవుతుంది. సో ఏకి టోటల్ టైం పని చేయడానికి ఒకటే టోటల్ టైం ఎంత 15 రోజులు పడుతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకి యాజ్ పర్ ద కండిషన్ ఏ యొక్క ఎఫిషియన్సీ 4. సో మన టోటల్ వర్క్ ఎంత అవుతుంది 4 15 60 60 యూనిట్స్ అవుతుంది. ఓకే టోటల్ వర్క్ 60 యూనిట్స్ అయితే ఫర్ సపోజ్ ఏ అండ్ బి కలిపి ఒక రోజులో ఎంత పని చేయగలరు 5 + 4 అంటే 9 యూనిట్స్ చేస్తారు ఒక రోజులో. ఓకే వీళ్ళు ఇలా 4 రోజులు చేస్తే 9 × 4 సో 36 యూనిట్స్ చేస్తారు. సో 4 రోజులు చేసిన తర్వాత ఇంకా 60 యూనిట్స్ 36 యూనిట్స్ తీసుకుంటే ఎన్ని యూనిట్స్ మిగులుతాయి? ఇంకా 24 యూనిట్స్ మిగులుతాయి. ఈ 24 యూనిట్స్ ని సి ఎన్ని రోజుల్లో చేసింది? సి అనేది 8 days లో చేసింది. సో మనం నార్మల్గా టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. ఓకే మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై టైం, అంతే కదా. టోటల్ వర్క్ బై టైం కదా. ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 24, టైం ఎంత 8 రోజుల్లో చేస్తారు. సో అప్పుడు ఇది మనకి సి యొక్క ఎఫిషియన్సీ. సి ఎఫిషియన్సీ కదా 8 1 8 3. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత?
పర్ డేకి 3 యూనిట్లు చేయగలరు. ఓకే, మీకు ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 60 అని తెలుసు. మీకు ఏ ఎఫిషియన్సీ ఏమో 4, బి ఎఫిషియన్సీ ఏమో 5, సి ఎఫిషియన్సీ ఏమో 3 అని తెలుసు. సో ఈ ముగ్గురు కలిసి ఒక రోజులో ఎంత పని చేయగలరు? 9, 9, 3, 12. సో ఒక రోజులో వీళ్ళు 12 యూనిట్స్ పని చేయగలరు. ముగ్గురు కలిసి 60 యూనిట్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? 60/12, 12 ఒకటి 12/5. సో 5 days లో ఈ ముగ్గురు కలిస్తే హోల్ వర్క్ మొత్తం వర్క్ ని కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా చేయాలి కదా. ఎందుకంటే సింపుల్ గా చేసే మెథడ్ ఏమైనా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేను దాని మీద వర్క్ చేసి మీకు అందరికి కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ లెక్క. మీకు క్వశ్చన్ అర్థమైతే 90% మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినట్టే. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్. Pipes A, B, C can fill a tank in 15, 30 and 40 hours respectively. Pipe A, B, C are opened at 6 AM. Pipe A నేమో 6 AM దగ్గర, Pipe B నేమో 8 AM దగ్గర, Pipe C నేమో 10 AM దగ్గర ఓపెన్ చేశారు రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్ అంటే వరుసగా అనమాట. ఆన్ ద సేమ్ డే వెన్ విల్ ద ట్యాంక్ బి ఫుల్. ఓకే, ఇలా ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎప్పుడు ఫుల్ అవుతుంది అని అడిగారు. ఓకే, నెక్స్ట్ తెలుగులో కూడా చూద్దాం. అప్పుడు మనం మీకు ఎలా చేయాలని చెప్తాం. పైపులు ఏ, బి మరియు సి ఒక ట్యాంక్ వరుసగా 15, 30, 40 గంటలలో నింపగలవు. పైపులు ఏ, బి మరియు సి ఒకే రోజున వరుసగా ఉదయం 6 గంటలకు, ఉదయం 8 గంటలకు మరియు ఉదయం 10 గంటలకు తెరవబడ్డాయి. ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది అంటే ట్యాంక్ ఏ టైంకి నిండుతుంది అడిగారు. పైప్ ఏ అనేది దాన్ని 15 hours లో కంప్లీట్ చేయగలరు, నింపగలరు. పైప్ బి అనేది అదే ట్యాంక్ ని 30 hours లో నింపగలరు. పైప్ సి అనేది అదే ట్యాంక్ ని 40 hours లో నింపగలరు. సో ఈ మూడింటికి టోటల్ వర్క్ వస్తాయి. ఇక్కడ ఇది టైం, ఇక్కడ టోటల్ వర్క్, ఇక్కడ ఎఫిషియన్సీ వస్తుంది చూడండి. ఈ మూడింటికి యొక్క ఎల్సిఎం ఎంత? అదే మనకి ఎఫిషియన్సీగా మనం తీసుకోవచ్చు. 120 ఎల్సిఎం అవుతుంది కదా. ఎల్సిఎం ఎలా పని చేయాలి తెలుసు కదా. 40, 30 and 15. ఓకే, ఇక్కడ 5 8, 5 6, 5 3 అండ్ 3 2 3 1 అండ్ 2 4 2 1 1 5 15 15 30 34 120. సో 120 అనేది ఎల్సిఎం. ఈ ఎల్సిఎం ఎందుకన్నా సింపుల్ కూడా చేయొచ్చు, కానీ అది మీకు హెచ్సిఎం అండ్ ఎల్సిఎం మనం డిస్కస్ చేసుకోవచ్చు. అది కూడా సింపులే. ఈ లెసన్ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం టైం ఎక్కువ పడుతుంది మీకు చెప్తున్నాను. ఓకే, 15 ఎకరంలో 120 ఎప్పుడు వచ్చింది? 15 120. ఓకే, 30 ఎకరంలో 120 ఎప్పుడు వచ్చింది? 30 × 4. 40 ఎకరంలో 4 × 3. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ పైప్ ఏ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది? 6 o'clock ఓపెన్ అయింది. 6 AM ఓపెన్ అయింది. 6 నుంచి 8 వరకు కూడా 8 AM వరకు కూడా పైప్ ఏ వర్క్ చేసింది. సో 6 నుంచి 8కి ఎన్ని గంటలు? 2 hours. ఇది 1 hour కి 8 యూనిట్లు ఇది ఫిల్ చేస్తుంది. సో 2 hours కి ఎన్ని యూనిట్లు ఫిల్ చేస్తుంది? 2 × 8. సో దట్ ఈక్వల్ టు 16 యూనిట్స్. ఫస్ట్ ఇది 8 గంటలకి 16 యూనిట్ ఫిల్ చేస్తుంది. ఓకే, 8 నుంచి 10 వరకు బోత్ పైప్ ఏ అండ్ పైప్ బి రెండు కూడా రన్ అవుతున్నాయి. సో పైప్ ఏ పైప్ బి కలిపి 1 hour లో ఎన్ని యూనిట్స్ ఫిల్ చేస్తాయి? రెండు కలిపి 12 యూనిట్స్ ఫిల్ చేస్తాయి. సో 8 నుంచి 10కి ఎన్ని అవర్స్? 2 hours. సో 2 × 12 ఎంత? 24. సో ఇక్కడ ఈ రెండు 24 యూనిట్స్ ని ఫిల్ చేస్తాయి. ఓకే, 10 గంటల తర్వాత ఇవి 3 కలిపి వర్క్ చేస్తాయి. 10 గంటల తర్వాత మొత్తం ఏ, బి, సి 3 కలిపి. సో ఆల్రెడీ ఇక్కడ 16, 24 ఎంత? 30, 40 యూనిట్స్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకా ఎంత ఉన్నాయి? 80 యూనిట్స్ ఉన్నాయి. ఈ 80 యూనిట్స్ ని ఈ 3 కలిపి 8 4 12, 12 3 15. సో మొత్తం 15. ఒక గంటలో 15 యూనిట్లు ఇవి 3 కలిపి ఫిల్ చేయగలరు. 15 × 20 / 15. 5 3 5 16. ఓకే, సో 16 3 × 60 AM 3 25. 2 16 ఎంత? 32. సో దీన్ని మనం బై 6 చేస్తే 60 వేస్తే 0 0 6 1 6 5 అంటే
5 hours 20 minutes. అండ్ మనకి బిఫోర్ 5 hours 20 minutes 10 తర్వాత 5 hours 20 minutes. కానీ సిక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 hours, ఇక్కడ నుంచి ఇక్కడ 2 hours 4 hours మొత్తం 9 hours 20 minutes తర్వాత ఇది మొత్తం ఫిల్ అవుతుంది. సో 6 తర్వాత 9 hours లెక్కేసిన పర్లేదు, లేదా 10 తర్వాత 5 hours లెక్కేసిన పర్లేదు. 10 తర్వాత 5 hours లెక్కేయండి. 10 తర్వాత 11, 12, 1, 2 and 3 and 20 minutes extra. సో 3:20కి ఖచ్చితంగా మనకి ఇచ్చిన ట్యాంక్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోతుంది. అంతే కదా. 10కి మీరు 10 hours ప్లస్ 5 hours 20 minutes కలిపితే మీకు టైము మన టైంలో వచ్చేది 3 hours 20 minutes కదా అది. సో ఈ లెక్కని ఇలా చేయాలి. మీకు సింపుల్గా ఎల్సీఎం ఎలా చేయాలని చెప్పాను కదా. ఎల్సీఎం ఉంటాను 3 నెంబర్లు ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చి ఇక్కడ 15, ఇక్కడ 30, ఇక్కడ 40కి ఎల్సీఎం 3 నెంబర్లు ఫైండ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులోని బిగ్గెస్ట్ నెంబర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 బిగ్గెస్ట్ నెంబర్ ఏది 40. సో 40 ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే 80 వస్తుంది. 80 అనేది 2లో పోతుందో లేదో చూడండి. సో ఈ 2లో పోదు. సో అప్పుడు ఇంటూ 3 చేయండి. 120 వచ్చింది. ఈ 2లో పోతుందో లేదో చూడండి. ఈ 2లో కలిసి 120 పోతుంది. ఆ వచ్చిన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎల్సీఎం అవుతుంది. ఓకే, ఈ విధంగా సింపుల్గా ఎల్సీఎం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ప్రాపర్గా అందరికీ అర్థం అవ్వాలని తెలిసేలా చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ఫర్ 6 hours at different speeds. మొత్తం ఎంటైర్ జర్నీ మొత్తాన్ని 6 hours లో కంప్లీట్ చేసింది అండ్ డిఫరెంట్ స్పీడ్స్ లో. ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 hours 60 m/s. ఫస్ట్ 2 hours కి టైము ఇక్కడ స్పీడ్ అనుకుంటే ఫస్ట్ 2 hours కి ఇది 60 m/s అయింది. ఓకే, ఫర్ ద నెక్స్ట్ 2 hours 50 m/s. నెక్స్ట్ 2 hours 50 m/s స్పీడ్ తో ఇది ప్రయాణం చేసింది. ఫర్ ద రిమైనింగ్ టైం at x m/s. ఇంకా ఎంత టైం ఇంకా 2 hours మీరు మొత్తం జర్నీ 6 hours కంప్లీట్ చేసింది కాబట్టి సో అక్కడ x m/s తెలియదు. అయితే if the average speed of the entire journey is 52 m/s, what is the value of the x? మీరు ఇలాంటి లెక్క చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిమ్మల్ని అడిగింది మీకు ఇచ్చింది యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు అండ్ టోటల్ టైం ఎంత జర్నీ చేసిన టైం ఇచ్చేసాడు అండ్ ఫస్ట్ 2 hours ఎంత స్పీడ్ తో జర్నీ చేసింది, నెక్స్ట్ 2 hours ఎంత స్పీడ్ తో జర్నీ చేసింది అండ్ నెక్స్ట్ 2 hours ఎంత స్పీడ్ తో జర్నీ చేసిన మీకు ఇచ్చేసాడు. అండ్ మిమ్మల్ని ఫైనల్ గా లాస్ట్ 2 hours దాని స్పీడ్ ఎంత విషయం మిమ్మల్ని ఫైండ్ చేయాలి. ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు కన్వర్షన్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అన్ని యూనిట్స్ సేమ్ ఉండేటట్టు మీరు చూసుకోవాలి మీరు బ్యాక్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ m/s ఇంకో దగ్గర m/h ఉండడం లేదా km/h ఉండడం km/min ఉండడం ఇలా జరుగుతుంది. సో మీరు ఆ కన్వర్షన్ ప్రాపర్ గా చేసుకుంటేనే మీరు ఈ లెక్క చేయగలరు. సో మామూలుగా మీకు తెలుసు యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై total time taken. Okay, total distance by total time taken. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ చేయాలంటే నార్మల్ గా మీకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ కి టైం ఇంటూ స్పీడ్. ఓకే, మీకు ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఫస్ట్ 2 hours టైము ఫస్ట్ 2 hours లో దాని యొక్క స్పీడ్ అనేది 60 m/s ఉంది. సో ఫస్ట్ 2 hours ఈ 2 hours ని మీరు సెకండ్స్ లో మార్చితే డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలి? 2 hours ని ఫస్ట్ సెకండ్స్ లో మార్చాలి. 2 hours ని ఇంటూ 60 చేస్తే మినిట్స్ లో మారుతుంది, ఇంటూ 60 చేస్తే సెకండ్స్ లో మారుతుంది. అండ్ మీకు డిస్టెన్స్ కావాలి కాబట్టి మళ్ళీ స్పీడ్ తో మల్టిప్లై చేయాలి. స్పీడ్ ఎంత 60, సో ఇంటూ 60. ఇది ఇక్కడ డిస్టెన్స్. నెక్స్ట్ 2 hours అది 50 m/s వెళ్తుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2 × 60 × 60 × 50 అవుతుంది ఇక్కడ డిస్టెన్స్. నెక్స్ట్ 2 hours అది x m/s వెళ్తుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2 × 60 × 60 × x అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్ క్వశ్చన్ లో ఇచ్చాడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 52 m/s ఇది కదా. సో మీకు ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములాలోనే ఇది ఇంప్లిమెంట్ చేయండి.
సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అంటే మీకు ఎంత 52 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 2 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 60 ప్లస్ 2 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 50 ప్లస్ 2 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై టోటల్ టైం ఎంత 6 ఇంటూ 60 ఇంటూ 60 అంతే కదా. సో ఇక్కడ 2 ఇంటూ 60 ఇంటూ 60 ఇక్కడ 2 ఇంటూ 60 ఇంటూ 60 ఇక్కడ 2 ఇంటూ 60 ఇంటూ 60 దీన్ని కామన్ చేయాలి. ఓకే 52 ఈక్వల్ టు 2 ఇంటూ 60 ఇంటూ 60 అండ్ అప్పుడు మీకు ఇక్కడ 60 మిగులుతుంది, ఇక్కడేమో 50 మిగులుతుంది, ఇక్కడేమో ఎక్స్ మిగులుతుంది డివైడెడ్ బై 6 ఇంటూ 60 ఇంటూ 60. సో ఈ 60కి ఈ 60కి ఈ 60కి ఈ 60కి మీకు క్యాన్సిల్ చేయవచ్చు. 2 1 0 2 3 0. ఓకే ఈ 2 ని ఇంట్లో తీసుకొచ్చారు అనుకోండి, ఈ 3 ఇంట్లో తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ 52 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 50 ప్లస్ ఎక్స్. సో 52 ఇంటూ 3 ఎంత 3 2 6 3 5 15 ఈక్వల్ టు 110 ప్లస్ ఎక్స్. సో మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 156 minus 110. So 46. So what is the value? X of the value at 46. ఇది ఆన్సర్. ఓకే ఈ విధంగా చేయాలి. ఈ మీరు మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేయకండి, కామన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్రాపర్గా దిగిపోతుంది, లెక్క ఖచ్చితంగా అన్ని క్యాన్సిల్ అయ్యేటట్టే ఇస్తాడు. సో మీరు భయపడిన అవసరం లేదు. సో మీరు ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేయండి, మీకు లెక్క ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. A 300 meter long train is running at a speed of 90 km/h. How many seconds will it take to cross a 200 meter long train running in opposite direction at a speed of 60 km/h? ఓకే ఇప్పుడు తెలుగు కూడా చదివి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 300 మీటర్ల పొడవైన రైలు గంటకు 90 కిలోమీటర్ వేగంతో నడుస్తుంటే 60 మీటర్ వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న 200 మీటర్ పొడవైన రైలును దాటడానికి 8 సెకండ్లు పడుతుంది. నార్మల్ గా ఇక్కడ టోటల్ టైం టేక్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. ఓకే టోటల్ స్పీడ్ అనే కన్నా ఇక్కడ మీరు రిలేటివ్ స్పీడ్ ఈ పదం వాడితే చాలా మంచిది. ఓకే రిలేటివ్ స్పీడ్ అంటే సపోజ్ రెండు ఒక ట్రైన్ ఎలా జర్నీ చేసి ఇంకో ట్రైన్ ఎలా జర్నీ చేస్తే ఇక్కడ ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్ కేఎం పర్ అవర్ అనుకుంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వై కేఎం పర్ అవర్ అనుకుంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలా కాకుండా ఈ ట్రైన్ ఎలాగే జర్నీ చేసి ఈ ట్రైన్ కూడా ఎలాగే జర్నీ చేసి ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్ కేఎం పర్ అవర్ ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వై కేఎం పర్ అవర్ అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఏది పెద్దదైతే అది మైనస్ ఏది చిన్నదైతే అది. సో రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తే ఇది సేమ్ డైరెక్షన్ కేసు. ఓకే ఇది ఆపోజిట్ డైరెక్షన్ కేసు. ఓకే సేమ్ డైరెక్షన్ లో వెళ్తే ఇలా రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది. ఓకే ఇది ఫార్ములా. ఇక్కడ మీకు డిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కి దాటుతుందంటే ఫస్ట్ ట్రైన్ యొక్క టోటల్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ యొక్క టోటల్ లెంత్ రెండింటిని విడిపోయిన తర్వాత మాత్రమే ఆ ట్రైన్ ని పూర్తిగా దాటినట్టు. సో మనకి రెండు కూడా ఒకదానితో ఒక ఆపోజిట్ లోనైనా ఒకదానితో ఒక ప్యారలల్ గా సరే రెండింటి ట్రైన్ యొక్క పూర్తి పొడవును దాటినట్టు అప్పుడు రెండింటిని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇక్కడ మనకి ట్రైన్ 1 యొక్క లెంత్ ఎంత 300 మీటర్లు. ఓకే ట్రైన్ 2 యొక్క లెంత్ ఎంత 200 మీటర్లు. ఓకే టోటల్ అప్పుడు ఈ రెండింటి యొక్క టోటల్ లెంత్ ఎంత 500 మీటర్లు. ఓకే ట్రైన్ 1 యొక్క స్పీడ్ ఎంత 90 km/h. ట్రైన్ 2 యొక్క స్పీడ్ ఎంత 60 km/h. ఓకే ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్ గా వెళ్తున్నాయి, ఆపోజిట్ గా వెళ్తున్నాయా, ఒకదానికొకటి ఆపోజిట్ గా వెళ్తున్నాయి. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది రెండింటిని యాడ్ చేయాలి.
సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది 90 ప్లస్ 60 km/h. యూనిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను అందుకే రాస్తున్నాను. సో మొత్తం 150 km/h. దీనికి ముందు మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి. ఫస్ట్ మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే జస్ట్ 150 ఇంటూ 5/8 తో మల్టిప్లై చేస్తే చాలు. ఇప్పుడు ఏమవుతుంది 3 6లు 3 50లు 2 3లు 2 25 5 25 125/3 అనేది దీని యొక్క రిలేటివ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లో. ఓకే, ఇప్పుడు మీకు టోటల్ టైం కావాలంటే ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. ఓకే, టోటల్ డిస్టెన్స్ మీకు ఎంత వచ్చింది, రెంట్లు కలిపి 500 మీటర్లు దాటాలి. ఓకే, టోటల్ స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ ఎంత 125/3. సో ఇప్పుడు ఈ 3 పైకి తీసుకోండి. సో 5 0 0 ఇంటూ 3 డివైడెడ్ బై 125. 25 5లు 25 25 5 1లు 5 4లు. సో 4 3లు 12. సో 12 సెకండ్స్ లో ఇది ఒకదానికొకటి మొత్తం దాటిపోతాయి. సో ఆన్సర్ 12. సో ఈ విధంగా చేయాలి. మీకు మామూలు అన్ని రాశాను కాబట్టి ఇంకా టైం పట్టింది. మీరు డైరెక్ట్ గా అక్కడ మీకు తెలిసింది కాబట్టి అన్ని కూడా టక 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 మీరు వేసి చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1/2 5/6 అండ్ 3/4? అందరూ నార్మల్ గా అందరికి ప్లెయిన్ గా నార్మల్ నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం ఫైండ్ చేయవచ్చు. అండ్ ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేయాలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మీకోసం చూడండి. ఇలా చేసినప్పుడు నార్మల్ గా మీకు 2 ఫార్ములాలు ఉంటాయి. LCM ఆఫ్ A/B C/D E/F ఉంటే దానికి మీరు LCM ఆఫ్ A C E డివైడెడ్ బై HCF ఆఫ్ B D F, ఇది ఆన్సర్. అలా కాకుండా HCF ఫైండ్ చేయాలంటే ఫ్రాక్షన్స్ కి A/B C/D E/F ఉంటే దీనికి ఆన్సర్ HCF ఆఫ్ న్యూమరేటర్స్ A C E divided by LCM of B D F. ఓకే, ఇక్కడ మీకు LCM ఫైండ్ చేయమన్నారు. దీనికి ఏసీ ఇస్తాడు 1/2 5/6 అండ్ 3/4. సో ఫస్ట్ 1 కి 5 కి 3 కి LCM ఫైండ్ చేసేయాలన్నమాట. ఆన్సర్ ఏంటి, LCM of 1 5 3 divided by HCF of 2 6 4. సో 1 5 3 కి ఈ మూడింటిలో పెద్ద అక్షరం ఏంటి 5. సో 5 ఇంటూ 2 చేయండి 10. 1 3 లో పోదా పోదు. సో ఇంటూ 3 చేయండి 15. సో 1 3 లో కూడా పోయింది. సో 5 15 డివైడ్ బై HCF ఫైండ్ చేసినప్పుడు ఈ మూడింటిలో చిన్న అక్షరం ఉంది 2. 2 ఈ రెండింటిలో కూడా క్యాన్సిల్ చేయగలరా? yes, ఈ రెండింటిలో కూడా 2 క్యాన్సిల్ చేయగలరు. సో 2. సో ఆన్సర్ 15/2. ఇది అన్నమాట LCM ఫైండ్ చేయండి. జస్ట్ ఇది 10 seconds లో మీరు చేయాలి. అప్పుడే మీకు ప్రాపర్ ప్రాక్టీస్ చేసినట్టు. ఓకే, నెక్స్ట్ లెక్క. ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్ as 100. A dealer sells 3 such books for 274.50 after allowing a discount at a certain rate. Find the rate of discount. ఓకే, దీనిలో కూడా చదివిన తర్వాత మీకు ఆన్సర్ ఇస్తారు. ఒక పుస్తకం యొక్క జాబితా ధర 100 రూపాయలు. ఒక డీలర్ ఒక నిర్దిష్ట రేటుతో రాయితీ ఇచ్చి తర్వాత అలాంటి 3 పుస్తకాలను 274.50కి విక్రయిస్తాడు. రాయితీ రేట్ ఎంత? ఓకే, నార్మల్ గా ఈ బుక్ యొక్క లిస్ట్ ప్రైస్, దాని యొక్క లిస్ట్ ప్రైస్ అనేది 100. కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇలాంటి 3 వాటిని 274.50 అమ్మాడు. 3 పుస్తకాలను కలిపి. నార్మల్ గా 3 పుస్తకాలకి లిస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో 3 పుస్తకాల మీద ఈ 3 పుస్తకాలు ఎంత అమ్మాడు? 274.50 అమ్మాడు. సో ఎంత తగ్గించాడు 3 పుస్తకాల మీద?
300 మైనస్ 274.50. ఓకే, 0, 10 లోంచి 5 తీస్తే 5, 9 లోంచి 4 తీస్తే 5, 9 లోంచి 7 తీస్తే 2. సో 255 రూపీస్ తగ్గించాడు. సారీ, 25.5 రూపీస్ తగ్గించాడు. సో ఈ 25.5 అనేది 300లో ఎంత పర్సెంటేజ్? 3. సో 30 ఇంటూ 30 ఇంటూ 8, 2 3 24. ఓకే, 5 1 0. 30 ఇంటూ 5, సో 150. సో 8.5% రాయితీ ఇచ్చాడు. చూడడానికి కొద్దిగా నెంబర్స్ క్లంజీగా కనిపించి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి, కానీ మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి క్వశ్చన్ ఆలోచించి మీరు చేస్తే మాత్రం చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇంతవరకు ఆల్మోస్ట్ 10 లెక్కలంతా అయ్యాయి. సో ఇంతవరకు మీకు నేను చెప్పింది వర్త్ అనిపించి అండ్ ఈ క్లాస్ కూడా చాలా బాగా అనిపిస్తే ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా ఈ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే అందరికీ కూడా ఓపెన్ యాక్సెస్ ఉంటుంది డిస్కషన్కి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే రిమైనింగ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మీరు డిస్కస్ చేయొచ్చు. మీకు క్వశ్చన్ అందులో పోస్ట్ చేసిన అండ్ మీకు ఎవరో ఒక ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తారు. ఎవరు చేయకపోతే ఖచ్చితంగా నేను ఆ క్వశ్చన్ నేను అడ్రస్ చేస్తాను. సో ఈ విధంగా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను నా నుంచి మీరు అయితే హెల్ప్ తీసుకుని ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2024 ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ సికింద్రాబాద్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ కి నేనే ర్యాంక్ 1. సో నేనే డైరెక్ట్ గా ర్యాంక్ 1 కాబట్టి నేనే గైడెన్స్ ఇస్తుంటే మీకు బెస్ట్ గైడెన్స్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కి ఎలా చదవాలి, ఏం చదవాలి, క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఉన్న టైంలో మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే విషయం మీద మంచి అవగాహన ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు మంచిగా హెల్ప్ అవుతాను. నా ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆ పేజ్ లింక్ కూడా మీకు పెడతాను. అండ్ ఇష్టమైతే అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. P and Q have invested in a business of 4:7. Okay, P and Q 4:7 లో బిజినెస్ ఇన్వెస్ట్ చేశారు. P has invested for 21 months. P అనేది 21 నెలలకు ఇన్వెస్ట్ చేసింది. If P and Q receive the profit in the ratio 3:5, వాళ్ళిద్దరికి ఆఫ్టర్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ 3:5 రేషియోలో పంచుకుంటారు. దెన్ for how many months did Q invested? Q ఎన్ని మంత్స్ కి ఇన్వెస్ట్ చేసినా అడిగాడు. సో ఓకే, ఇప్పుడు దీనిలో చూడండి. P మరియు Q 4.4:7 రేషియోలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. P 21 నెలలు పెట్టుబడి పెట్టింది. P/Q ఈజ్ 3.3:5 నిష్పత్తిలో లాభం పొందితే P మరియు Q ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టింది? ఇక్కడ ఏం లేదు చూడండి. ఇన్వెస్ట్మెంట్ అనేది 4:7 లో ఉంది. అండ్ ప్రాఫిట్ అనేది 3:5 లో ఉంది. అండ్ టైం అనేది 21:x. ఓకే, ఇది P, ఇది Q. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ P యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4. అండ్ P యొక్క టైం ఎంత? 21. సేమ్ అలాగే Q యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 7. అండ్ Q యొక్క టైం ఎంత నాకు తెలియదు. సో వీళ్ళిద్దరు పంచుకున్న రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఎంత? Pకి 3 భాగాలు వస్తాయి, Qకి 5 భాగాలు వస్తాయి. సో ఇది సాల్వ్ చేసి మీరు x ఫైండ్ చేస్తే సరిపోయింది. 7 1 7 3 క్యాన్సిల్ అయిపోయింది. సో x = 4 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో x అనేది 20 మంత్స్ పెట్టుబడి పెట్టింది. ఇంతే ఆన్సర్. నెక్స్ట్, ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. ఓకే, స్పియర్ యొక్క రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ such that the height of the cone is half the radius of the cone. Find the radius of the cone. ఓకే, దీనిలో చూడండి. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక ఘన గోళాన్ని కరిగించి ఒక లంబ వృత్తాకార సంపూర్ణంలో
తయారు చేశారు. ఆ శంకువు యొక్క ఎత్తు దాని వ్యాసార్థంలో సగం ఉంటుంది. ఓకే, ఆ శంకువు యొక్క వ్యాసార్థం కనుగొనండి. మీకు అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ శంకువు యొక్క ఎత్తు దాని వ్యాసార్థంలో సగం ఉంటుంది. ఈ పాయింట్ ని ప్రాపర్ గా మీరు అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ మీ క్వశ్చన్ చేసినట్టే. నార్మల్ గా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4/3 πr3. ఓకే, అండ్ వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంది 1/3 πr² ఇంటూ h, దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా. ఇక్కడ మీకు స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 3 సెంటీమీటర్స్. అండ్ కోన్ కి మీకు కండిషన్ ఏమి ఇచ్చాడు, ద హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్. ఫర్ సపోజ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే హైట్ అనేది x/2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి వాల్యూమ్ సేమ్, ఎందుకంటే ఇక్కడ ఎంతైతే ఎంత అయితే వాడాడో ఎంత మ్యాటర్ అయితే వాడాడు, ఇక్కడ అంతే మ్యాటర్ వాడాడు. సో ఈ రెండింటి వాల్యూమ్ సేమ్. వాల్యూమ్ రెండింటిని కూడా కంపేర్ చేయండి. 4/3 π, ఇక్కడ రేడియస్ ఎంత 3 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ 1/3 π, ఇక్కడ రేడియస్ ఎంత x అండ్ హైట్ ఎంత x/2. ఓకే, ఇక్కడ పైకి ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోద్ది. 4 into 27 is equal to x² into x/2. సో ఈ 2 ఇంటూ తీసుకొచ్చేస్తే 8 into 27 is equal to x³. ఓకే, ఈ 2 ని మనం 8 ని 2 క్యూబ్ గా 27 ని 3 క్యూబ్ గా రాసుకోవచ్చు. is equal to x³. ఓకే, మనకి సో ఇంకేం మిగులుద్ది, x is equal to cube root of 2/3 into cube root of 2/3 into 3/3. సో దీనికి క్యాన్సిల్ అయిపోయింది. సో x is equal to 2 into 3, సో 6 ఆన్సర్. 6 అనేది ఏంటి, 6 అనేది రేడియస్, హైట్ అంటే 6/2, సో 3. ఇక్కడ మనం ఫైనల్ ఏం అడిగాడు, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్, సో 6. అర్థమైంది కదా. సో ఈ లెక్కని ఎలా చేయాలి, ఇది డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్, ఫార్ములా తీసుకొని వచ్చి కంపేర్ చేసి చేసేది. నెక్స్ట్ లెక్క, a sum of money is distributed among A, B, C and D in the ratio of 7:8:9:10. If C gets Rs 500 more than B, then how much did D receive? Okay, చూడండి తెలుగు చూడండి. A, B, C మరియు D లు మధ్య కొంత మొత్తం 7:8:9:10 నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. C వాటా B వాటా కంటే 500 ఎక్కువ అయినా D యొక్క వాటా ఎంత, మీకు చూడండి రేషియో ఎంత ఇచ్చాడు, A:B:C:D equal to 7:8:9:10. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు, C gets 500 more than B. C యొక్క వాల్యూ ఎంత ఉంది 9 అండ్ B యొక్క వాల్యూ ఎంత ఉంది 8. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 8, ఇక్కడ 9 పార్ట్లు వస్తాయి, ఇక్కడ 8 పార్ట్లు వస్తాయి. సో 9 - 8 ఎంత, 1 పార్ట్ అన్నమాట. సో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 500. ఓకే, 1 పార్ట్ 500 అంటే మనకి D అన్ని మొత్తం 10 పార్ట్లు. సో 10 into 500 మీకు ఎంత వస్తుంది ఆన్సర్, 5000. అంతే, సింపుల్. జస్ట్ ఇది 5 సెకండ్స్ లెక్క, 5 సెకండ్స్ లో చేసి నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలి. ఓకే, కమ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. A man took a loan of Rs 32,400 at a certain rate of simple interest per annum. ఓకే, 32,400 ఒక సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీతో, ఎంతో సాధారణ వడ్డీతో తీసుకున్నారు. The rate of interest is 1/4 of the number of years for which the loan is taken. ఓకే, తను తీసుకున్న టైం కి 1/4 ఏమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. If he paid Rs 11,664 as interest at the end of the loan period, the rate of interest was. ఓకే, తెలుగులో కూడా చదివినాక మీరు లెక్క సాల్వ్ చేసి వస్తున్నారు. ఒక వ్యక్తి ఏడాదికి సాధారణ వడ్డీ రేటుతో 32,400 లోన్ తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు 32,400. రుణం తీసుకున్న సంవత్సరాల్లో వడ్డీ రేటు 4/1. ఓకే, రుణం వ్యవధి ముగింపులో అతను 11,664 వడ్డీని చెల్లించినట్లయితే వడ్డీ రేట్ అది. డైరెక్ట్ ఫార్ములా మీరు ఇంప్లిమెంట్ చేసేయండి. జస్ట్ మీకు తెలుసు కదా,
P into T into R by 100 is equal to మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 11,664 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత? 32,400 రూపాయలు. ఇక్కడ మీకు ఇచ్చిన కండిషన్ ఏంటి? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 1/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఒకవేళ మీరు టైం అనేదాన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? x/4. 1/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ కదా. సో టీ అనేది ఎక్స్ అనుకుంటే ఆర్ అనేది ఏమవుతుంది? ఎక్స్ డివైడెడ్ బై 4. సో పీటీఆర్ డివైడెడ్ బై 100. ఓకే, ఇక్కడ ఈ రెండు జీరోలకి పోయింది. అండ్ 4 ఒకట్లు, 4 8 32 అండ్ 4 ఒకట్లు. ఓకే, సో 11,166,4 is equal to 81 into x square. 9 ఒకట్ల 9 అండ్ 16 కాబట్టి మళ్ళీ 9 ఒకట్ల 9 అండ్ 76 అంటే 9 8 72. సారీ క్యాన్సిల్ చేసాం. 9 ఒకట్ల 9 అండ్ ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది, 26. సో 9 2 18, 18 ప్లస్ 8 86 అంటే 9 9 81. సో 9 6 54 సరిపోతుంది కదా. సో దట్ ఈస్ 9 into x square. మళ్ళీ ఇది 9 తో పోయి చూడండి. 9 ఒకట్ల 9 39 అంటే 9 4 36 అండ్ 9 4. సో x square is equal to 144. సో x is equal to 12. టైం అనేది 12 సంవత్సరాలు. మనకి వడ్డీ ఎంత అవుతుంది? టైం బై 4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 12/4 4 ఒకట్లు 4 3. సో 3% అనేది వడ్డీ. అందరూ ఇక్కడ 12 ఆన్సర్ ఉంది కాబట్టి 12 ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. తర్వాత కీ వస్తుంది. కీ వచ్చిన తర్వాత మనం ఎంత తప్పు చేసి మన విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనం డైరెక్ట్ ప్రిపేర్ అయిపోతాం నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాధా సేవ్స్ x% ఆఫ్ her income. రాధా తన ఇన్కమ్ లో x% సేవ్ చేస్తుంది. If her income increases by 28% and the expenditure increases by 20%, then her savings increases by 40%. What is the value of x? తనకి x రూపీస్ x%. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x? x% తను సేవ్ చేస్తుంది. ఎంతైతే సంపాదించి అందులో నుంచి x% సేవ్ చేస్తుంది. నార్మల్ గా తన ఇన్కమ్ 28% ఇంక్రీజ్ చేసి అండ్ తన ఎక్స్పెండిచర్ కూడా ఒక 20% ఇంక్రీజ్ చేస్తే తన సేవింగ్స్ అనేవి 40% పెరుగుతాయి. అయితే ఆ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సేమ్ డేలో కూడా చదివిన తర్వాత మీకు ఆన్సర్ ఇస్తారు. రాధా తన ఆదాయంలో x% ఆదా చేస్తుంది. ఆమె ఆదాయం 28% పెరిగితే మరియు వ్యయం 20% పెరిగితే ఆమె పొదుపు 40% పెరుగుతుంది. ఎక్స్ విలువ ఎంత? ఇప్పుడు రాధా యొక్క ఇన్కమ్ చూడాలి. ఇన్కమ్ her income increases by 28%. సపోజ్ దానికి 100 రూపీస్ వస్తే ఇది ఓల్డ్ ఇన్కమ్. న్యూ ఇన్కమ్ ఏమో 128 రూపీస్ అవుతుంది, అంతే కదా. ఇన్కమ్ అనేది 28% పెరుగుతుంది కాబట్టి. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. ఎక్స్పెండిచర్ ఇంతకు ముందు 100 అయితే ఇప్పుడేమో 120 రూపీస్ అవుతుంది. ఇది 100, ఇది ఎక్స్, ఇది ఎక్స్ అనుకోండి. ఇది వై, ఇది వై. ఓకే, ఇప్పుడేమో 120 అవుతుంది. అండ్ సేవింగ్స్ అనేవి 40% ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 140. ఓకే, వీటిని రేషియోస్ లో పెట్టాలి. రేషియోస్ లో పెడితే ఓకే, ఇప్పుడు మనం నార్మల్ గా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్, ఇదే కదా మనకు తెలిసింది. ఓకే, తను 100 రూపీస్
100x మైనస్ దాని ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎంత 100y ఈజ్ ఈక్వల్ టు 100 అయితే సేమ్ డివైడెడ్ బై 128x మైనస్ 120y ఈజ్ ఈక్వల్ టు 140 అవుతుంది అంతే కదా. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా మీరు జెడ్ అని వేసుకోవచ్చు, బట్ ఇక్కడ కూడా జెడ్ అని వేసుకుంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకే ఇలా ఉంటాయి. సో ఈ జీరోకి 2 5లు 2 7లు. సో 100x మైనస్ 100y ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 128x మైనస్ 120y ఇంటూ 5. ఓకే, సో 700x మైనస్ 700y ఈజ్ ఈక్వల్ టు 5 ఎందుకు 0 4 5 10 14 1 5 1 5 1 6 x మైనస్ 500 5 100. సో మొత్తం 600 y. సో x ఇంటి పక్క y ఇంటి పక్క తీసేయండి. సో 700 లో నుంచి 640x తీసేస్తే మనకు మిగిలేది 60xలు అండ్ ఈ 700 లో నుంచి 600y తీసేస్తే మనకు మిగిలేది 100y అంతే కదా. సో ఇప్పుడు x బై y ఈజ్ ఈక్వల్ టు 100/60. సో 0కి క్యాన్సిల్, 2 3లు 2 5లు. సో 5/3 ఈజ్ ద రేషియో మనకి వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఎంత, ఈ x అనేది ఎంత, అదే కదా కావాలి. ఇప్పుడు తన ఇన్కమ్ అనేది ఎంత అవుతుంది, ఇనీషియల్గా తన ఇన్కమ్ అనేది ఎంత అవుతుంది 100x 100 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 500. తన ఇనీషియల్ ఇన్కమ్ 500. తన ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఎంత 100 ఇంటూ 3, ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో 100 ఇంటూ 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ తీసేయండి ఎంత 200. 200 అనేది తన సేవింగ్స్. 200 అనేది పర్సెంటేజ్ లో కావాలంటే 200 డివైడెడ్ బై తన ఇన్కమ్ ఇంటూ ఎప్పుడైనా మన సేవింగ్స్ అనేది ఇన్కమ్ లోనే ఎంత అన్నది మనం ఫైండ్ చేస్తాం. సో ఇంటూ 100. సో 100 1 0 100 5 5 1 5 4. సో 40% అన్నమాట తను మిగిల్చేది. అదే ఆన్సర్. అర్థమైంది కదా ఇది ఎలా చేయాలనేసి. సో ఈ విధంగా చేయాలి, దగ్గర ఏం పర్నవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకా సింపుల్ గా ఇక్కడే రేషియోస్ అకౌంట్స్ మనం చేసేవచ్చు, కానీ మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవుతుంది. టైం ఎలాగో 90 minutes ఉంటుంది 100 క్వశ్చన్స్ కి. సో మీరు ప్రాపర్ గా అర్థమయ్యేటట్టు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Rupam borrows from a bank at 10% compound interest per annum. Okay. After how much time the compound interest will become 21% of the principal? Very good. చూడండి, రూపం సంవత్సరానికి 10% చక్రవడ్డీతో బ్యాంక్ నుండి రుణం తీసుకుంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ అసలు 25% అవుతుంది? నార్మల్ గా మేము కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరందరూ ఈ p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n ఈ ఫార్ములా వాడతారేమో, కానీ కొద్దిగా మనం ఎస్ఎస్సి ఇలా కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. అంటే 10% ఈజ్ ఈక్వల్ టు 1/10 అంతే కదా. ఎందుకంటే 10% ఈజ్ ఈక్వల్ టు 10/100 కదా. సో ఈ సున్నాకి క్యాన్సిల్ చేస్తే 1/10. 10% ఈజ్ ఈక్వల్ 1/10. సో ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ అనేది 10 రూపాయలు ఉంటే అమౌంట్ అనేది 11 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 10+1 ఇది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అవుతుంది, డినామినేటర్ లో ఉన్నది ఇంట్రెస్ట్ అవుతుంది. అండ్ మనకి అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ఇలా అవుతుంది. సెకండ్ ఇయర్ కి మళ్ళీ సేమ్, ఇది 10 ఉంటే ఇది 11 అవుతుంది. ఈ విధంగా పెరుగుకుంటూ పోయింది అనమాట ఇయర్ కి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 10% తీసుకున్నప్పుడు అది మనకి అమౌంట్ లో కాకుండా ఇంట్రెస్ట్ 21% అన్నారు. సో ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు 10 × 10 ఎంత 100, 11 × 11 ఎంత 121. సో ఇక్కడ ప్రిన్సిపల్ 100 రూపీస్ అయితే ఇక్కడ ఏమో మనకి ఇంట్రెస్ట్ అనేది 121 రూపీస్ వస్తుంది. సో ఎంత పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది 21 రూపీస్ వస్తుంది. 21 రూపీస్ అనేది 100 లో ఎంత పర్సెంటేజ్ 21%. ఓకే, 21% అంటే 2 years కి ఈ 10% వడ్డీతో
సారీ 10% వడ్డీతో అసలు మీద మనకి 21% ఆఫ్ ద ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో అదే ఈ లెక్క అలా చేయాలన్నమాట. అర్థమైంది ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ కి ఇదేమో సెకండ్ ఇయర్. ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, మీకు తెలిసిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. ఓకే నెక్స్ట్ ఇన్ 150 B buys 10 pens 8 for 8 each. Okay, 10 erasers for 5 each and some sharpeners for 4 each. What is the average price for item? Okay, ఇక్కడ మీకు 10 పెన్నులు, ఇక్కడ 8 రూపాయలు ఒక పెన్ను, ఇక్కడ 80 రూపాయలు అయింది. ఇక్కడ ఏమో 10 ఎరేజర్స్ 5 రూపాయలు ఒక ఎరేజర్, ఇక్కడ ఏమో 50 రూపాయలు అయింది. ఇంకా సమ్ షార్ప్నర్స్ ఎన్నో తెలియదు, ఎక్స్ ఒక్కోటి ఏమో 4. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత 80ని 50 కలిపితే 130, 130 అనేది 20 రూపాయలు మిగులుతుంది. సో 20, సో 4 ఒకట్లు 4 5. సో షార్ప్నర్స్ అనేవి 5 కొనాలి. మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? మొత్తం 10 పెన్నులు, 10 ఎరేజర్స్, 5 షార్ప్నర్లు, మొత్తం 25 ఐటమ్స్ వచ్చాయి. టోటల్ అమౌంట్ ఎంత? 150 రూపాయలు. ఒక్కో దానికి యావరేజ్ ప్రైస్ ఎంత అన్నారు. సో టోటల్ అమౌంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 25. 25 ఒకట్లు 25, అదే 4 2 6. సో యావరేజ్ ప్రైస్ ఒక్కొక్క దానికి యావరేజ్ 6 రూపాయలు పడింది అన్నమాట. ఇది ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈషా అండ్ ఆన్సు టుగెదర్ ఇన్వెస్టెడ్ 44,300 in a business. At the end of the year, out of the total profit of 7,000, Isha's share was 1,400. What was the investment of Ansu? Okay, ఇద్దరు కలిసి ఈషా అండ్ ఆన్సు ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసింది ఎంత? 44,300 రూపాయలు. అయితే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళకి ఎంత లాభం వచ్చిందంటే 7,000 రూపాయలకి లాభం వచ్చింది. అయితే ఇందులో ఈషాకి 1,400 వెళ్తుంది. అప్పుడు అంశుకి ఎంత వెళ్తుంది? మిగిలిన ఒక 600 ప్లస్ 5,000. సో 5,600 వెళ్తుంది. అంశుకి 5,600 వెళ్తుంది. అంతే కదా, ఈషాకి అంశుకి కలిపి. సో వీళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రేషియో మీద బేస్ అయి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే రేషియో ఉంటుందో అదే ప్రాఫిట్ రేషియో కూడా సేమ్ అదే. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎంత? ఈ రెండింటి రేషియో ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి పోయింది. అండ్ 2 7 2 4 2 8 7 ఒకట్లు 2 4. సో 1:4 వీరి యొక్క ప్రాఫిట్ రేషియో. సో ఖచ్చితంగా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా 1:4 అవ్వాలి. సో ఈ మొత్తం 1 + 5 1 + 4 మొత్తం 5 పార్ట్స్. సో ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 పార్ట్స్ చేయండి. 5 పార్ట్స్ చేస్తే అందులోని ఎవరు కనుక్కోవాలి? అంశు పెట్టుబడి ఎంత? అంశు ఎంత? ఎన్ని పార్ట్స్ పెట్టుబడి పెట్టింది? 4 పార్ట్స్. సో ఇంటూ 4. ఓకే, 5 ఒకట్లు 5 8 40, 5 8 40, 5 6 30, 0. సో 8,860 ఇంటూ 4 4 0 0 4 6 24 2 4 8 32 34 3 4 8 32 3 35. సో 35,440 రూపాయలు అనేది అంశు యొక్క పెట్టుబడి. ఇక్కడ జస్ట్ తెలియాల్సింది ఏంటంటే పెట్టుబడి రేషియో ఏదైతే ఉంటుందో అదే మనకి ప్రాఫిట్ రేషియో. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ రేషియో మనం ఫైండ్ చేసిన డైరెక్ట్ ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ రేషియో ఫైండ్ చేసి అదే రేషియో ఇన్వెస్ట్మెంట్ కి ఈక్వేట్ చేసి మనకి ఎవరైతే కావాలో వాళ్ళని ఇంటూ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. One pipe fills a water tank 3 times faster than other pipe. Okay, first pipe ni A and second pipe ni B అనుకుందాం. B అనుకుంటే ఫర్ సపోజ్ A అనేది 1 hour లో ఫిల్ చేస్తే అండ్ రెండో పైప్ అనేది 3 times faster అంటే ఓకే ఈ B అనేది ఎఫిషియన్సీ అన్నమాట. మనకి ఇచ్చింది ఇది ఎఫిషియన్సీ. 1
ఒక దానికి 1 అవర్ పడితే ఇంకో దానికి 3 గంటలు పడితే ఇంకో దానికి 1 అవర్ పడుతుంది. అది ఎందుకంటే 3 times faster fill చేస్తుంది కాబట్టి. ఓకే, ఈ 2 pipes together can fill the tank in 30 minutes. ఈ రెండు కలిపి 30 minutes లో ట్యాంక్ ఫిల్ చేస్తే how much time will the slower pipe alone take to fill the tank? ఓకే, మనకి ఎఫిషియన్సీ ఇది అండ్ వీటి యొక్క టైము వీటికి దీనికి ఎఫిషియన్సీ ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే, 3:1 ఎఫిషియన్సీ అది ఇలా ఉంటే 3:1 టైంలో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఈ 2 pipes together can fill the empty tank in 30 minutes. ఈ రెండు కలిపి empty tank 30 minutes లో ఫిల్ చేస్తాయి. టైం ఇంటూ ఎఫిషియన్సీ మనకి టోటల్ వర్క్. ఓకే, ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4 యూనిట్లు. ఈ రెండు కలిపి ఎంత టైంలో మనకి ఫిల్ చేస్తాయి, 30 minutes. 30 minutes అంటే 1/2 hours. 2 ఒకట్లు 2 రెళ్ళు. సో ఇది మొత్తం వర్క్ అనేది 2 యూనిట్స్. ఓకే, హౌ మచ్ టైం విల్ ద స్లోవర్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్? స్లోవర్ పైప్ కి ఎఫిషియన్సీ ఎంత, 1 యూనిట్ పర్ అవర్. సో ఇది 2 యూనిట్లు ఫిల్ చేయడానికి 2 hours పడుతుంది. సో 2/1 = 2. ఆన్సర్ అనేది 2 hours. అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఇన్ కేస్ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడం ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మీ కామెంట్ సెక్షన్ లో నేను ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యాను ఒకసారి మళ్ళీ చెప్పండి అని చెప్పండి. మనం దీని మీద మళ్ళీ సపరేట్ గా మనం డిస్కస్ పెట్టుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ A, B and C is 65 kgs. If the average weight of A and B is 63.5 kgs and the average weight of A and C is 67.5 kgs, then the weight of A is, okay, A and B and C divided by 3 equal to 65 kgs. So A, B, C యొక్క వెయిట్ ఎంత అవుతుంది, 3 × 65, 3 × 5 = 15, 1 3 6 18 19. ఈ ముగ్గురి యొక్క వెయిట్ అనేది ఇంత అవుతుంది. ఇక్కడ మీకు A + B ఈ ఇద్దరి యొక్క యావరేజ్ ఇచ్చారు కాబట్టి 63.5 × 2. సో 5 × 10, 1 5 3 2 3 6 7 2 6 12. సో 127 అనేది ఈ రెండింటి యొక్క ఏజ్ సమ్. ఓకే, అండ్ మీకు A + C అనేది 67.5 × 2 ఈ రెండు యొక్క సమ్. 2 5 10 0 1 14 15 2 6 12 1 13. సో 135. ఓకే, ABC యొక్క సమ్ ఎంత, 195. ఇక్కడ 2A + B + C వాల్యూ ఎంత, 127 + 135. ఒక 2 3 3 6 2. సో 262. ఈ రిమైనింగ్ మిగిలింది ఎంత ఉంది, ఈ 162 192 తీసి మిగిలిన వాల్యూ ఏ వాల్యూ. ఓకే, ఇది ఏ మనం 2 సార్లు లెక్కేద్దాం. సో 262 - 195 12 నుంచి 5 తీసేస్తే ఇది 7 అండ్ 7 ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ ఖచ్చితంగా. అండ్ 15 నుంచి 9 తీసేస్తే 6. అదనమాట ఈ యొక్క బరువు. అర్థమైంది కదా, సింపుల్ గా ఇలా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets a line to the center O at the point Q so that OQ is equal to 30 centimeters, then the length of the tangent is. Okay, తెలుగులో కూడా చదివినప్పుడు నేను చెప్తాను. 5 centimeters వ్యాసార్థం కలిగిన వృత్తంపై ఇలా ఒక వృత్తం గీసాను. దీని యొక్క రేడియస్ అనేది 5 సెంటీమీటర్స్. వృత్తంపై P బిందువు వద్ద PQ అనే స్పర్శరేఖ కేంద్రం O గుండా వెళ్ళే ఒక రేఖను Q వద్ద కలుస్తుంది. ఓకే, సపోజ్ P అనేది ఉండాలి. ఇది ట్యాంజెంట్ ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. వచ్చింది. ఓకే,
ఓ నుండి ఓ నుండి సపోజ్ ఇలా ఒకటి వెళ్తున్నారు ఓ అనే సెంటర్ క్యూ అనే పాయింట్ దగ్గర ఈ రెండు కలుసుకునే మనకి ఇచ్చాడు. దీనిలో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఓ నుంచి క్యూ ఉండే దూరం అనేది 30 సెంటీమీటర్స్ అంట. దెన్ ఫస్ట్ ర్యాక్ ఎంత, సో ఈ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అడిగాడు. దీనికి మీకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే ఈ పాయింట్ ఈ పాయింట్ మీరు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు QO స్క్వేర్, సారీ Q ఇంటూ ఇక్కడికి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ y అనుకోండి, QY ఇంటూ QX. సో ఇది స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది. సో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అండ్ ఓ నుంచి క్యూకి 13. సో ఈ మిగిలిన ముక్క ఎంత ఉంటుంది, 8. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చివరికి ఎంత ఉంటుంది, ఇది మొత్తం 13 ప్లస్ 5, సో మొత్తం 18. సో PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు QY 8 ఇంటూ QX 18. దీన్ని మనం దీన్ని 2 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 9 రాసుకోవచ్చు. సో 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. సో PQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. ఎందుకు ఇలా రాశారంటే ఈ పైన ఉన్న స్క్వేర్కి ఇంత ఉన్న ఈ పైన ఉన్న స్క్వేర్కి పోయింది. సో 2 4 4 12. సో ట్యాంజెంట్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్. సో ఈ డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసేవే. సో ఇది ఈ మీరు భయపడి వదిలేస్తారు, కానీ ప్యూర్ మ్యాథ్స్ అవి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ మెన్సురేషన్ ని, ఈ జామెట్రీని, ట్రిగ్నోమెట్రీని, హైట్ అండ్ డిస్టెన్సెస్ ని, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్. ఇది మేము చదవం. ఓన్లీ నెంబర్ సిస్టమ్, టైం అండ్ వర్క్, ఈ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇవే చదువుతాం. ఏమైనా మేము వదిలేస్తున్నాం, అది చాలా కష్టం. ఇలా ఏదో కథలు చెప్తారు, అలాంటి కథలన్నీ కూడా చెప్పకండి. అలాంటి కథలన్నీ కూడా మీ దగ్గర రాలేకండి. ప్రతి విషయాన్ని మీరు నేర్చుకోవాల్సిందే, ప్రతి టాపిక్ మీరు నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న ప్రతి టాపిక్ మీద మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ ని రాక్ చేస్తారు. లైక్ ఫార్మసీ వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, యూనివర్సిటీ అలా ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎగ్జామ్ పేపర్ మీరు మళ్ళీ ఏమి చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ఈజీగా ఉండేది పేపర్, సో నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పి మీకు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడే జోబులో చేయకుండా బయటకు వచ్చేవచ్చు, ఖచ్చితంగా ఒక పోస్ట్ మంది అని చెప్పేసి. సో అలా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్ నేర్చుకోవాలి. ప్యూర్ మ్యాథ్స్, లా మ్యాథ్స్, ఈ మ్యాథ్స్, ఇంకా అవన్నీ కూడా కథలు చెప్పండి, అవి కూడా మీరు వినకండి కూడా. సో అన్ని కలిపి మ్యాథ్స్ అండి, అన్ని కలిపి మ్యాథ్స్. అది సపరేట్ అలా ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. Deepak's salary is 20% more than Raju's salary. Okay, very good. If Deepak was saves 18,000, which is 48% of his salary. Okay, very good. Then what is the Raju's salary? First, దీపక్ జీతం రాజు జీతం కంటే 7% ఎక్కువ. అండ్ దీపక్ 18,000 ఆదా చేస్తే అది తన జీవితంలోని 48%. అయితే రాజు జీతం ఎంత? ఓకే, దీపక్ ఎంత ఆదా చేస్తున్నాడు? 18,000. ఓకే, ఇది ఎంత పర్సెంటేజ్? 48% ఆఫ్ శాలరీ. సో అప్పుడు 100% అనేది మొత్తం శాలరీ అవుతుంది. సో 6 3 6 8. ఓకే, 2 4 2 15. ఓకే, 4 1 4 25. సో 25 ఇంటూ 15 ఏమవుతుంది? 5 25 125 అండ్ 25. 5 2 5 7 అండ్ 3 అండ్ 2 0. సో దీపక్ యొక్క పూర్తి శాలరీ 37,500. అయితే రాజు శాలరీ ఎంత? ఏమైనా దీపక్ శాలరీ 20% మోర్ దెన్ ద రాజు శాలరీ. దీపక్ శాలరీ అనే దాన్ని మనం 120% అనుకుంటాం. ఎందుకంటే 120% అనుకుంటే 100% అనేది రాజు శాలరీ. దీపక్ 20% ఎక్స్ట్రా కదా. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 2 6 2 5. ఓకే, 6 1 6 6 36 6
6 2 12 6 5 30 0 5 0 0 5 25 2 5 10 12 2 1 5 6 30 31. సో 31250 అనేది ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా జస్ట్ రేషియోస్ అండ్ ప్రపోజల్ అండ్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ ఉపయోగించి మీరు లెక్క చేసేవచ్చు. ఈ లెక్కే కాదు, ఎగ్జామినేషన్ ప్రతి లెక్కను కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగించి చేయాలి. అప్పుడు మాత్రమే మీరు సింపుల్ గా సాల్వ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Pramod sold 154 sides and had a gain equal to selling price of 54 sides. What is his profit percentage? ఓకే, దీనిలో కూడా చదివిన తర్వాత మనం చూపించారు. ప్రమోద్ 154 కుర్చీలను విక్రయించాడు మరియు 54 కుర్చీల అమ్మకందారులను సమానమైన లాభాన్ని పొందాడు. అతని లాభ శాతం ఎంత? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 154 sides minus cost price of that 154 sides is equal to తనకు వచ్చిన లాభం ఎంత? ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 54 sides. 154 చైర్లు అమ్మితే ఆ చైర్లు కొన్న వేల కన్నా చైర్ అమ్మిన వేల అనేది 54 చైర్లు అమ్మిన వేలతో సమానం. ఇది ఇక్కడ ఇచ్చింది. సో ఈ ఎస్పీ నిర్వా తీసుకుని సిపి నిర్వా తీసుకోండి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 154 sides minus selling price of 54 sides is equal to cost price of 154 sides. అంతే కదా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 sides is equal to cost price of 154 sides. So selling price divided by cost price is equal to 154 divided by 100. ఇప్పుడు లాభ శాతం ఎంత? తను కొన్నదేమో 100కి, తన అమ్మిందేమో 154. సో లాభ శాతం ఎంత? 54%. అంతే కదా? ఎందుకంటే డిఫరెన్స్ 54 అండ్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ 100 పోతే 54 శాతం. తను మిగిలింది 54 శాతం ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The total amount of 49 is distributed among A, B, C. A receives 5 more than B and B receives 4 more than C. What is the ratio of their shares? ఓకే, దీనిలో చూడండి. మొత్తం 45 రూపాయలని ఏ, బి మరియు సి మధ్య పంపిణీ చేయబడింది. ఏకి బి కంటే 5 రూపాయలు ఎక్కువ మరియు బికి సి కంటే 4 రూపాయలు ఎక్కువ లభించింది. వారు వాటాల మధ్య నిష్పత్తి ఎంత? ఓకే, మొత్తం టోటల్ వాల్యూ ఎంత? 49 రూపీస్. ఓకే, ఫర్ సపోజ్ ఏకి వచ్చిన వాల్యూ ఏ అనుకుంటే ఏ రిసీవ్స్ 5 మోర్ దెన్ బి. సో ఏ మైనస్ బి అనేది 5 and B receives 4 more than C and B minus C అనేది 4. Then what is the ratio of their shares? And మీకు తెలుసు A plus B plus C అనేది 49. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో A minus B plus B minus C is equal to 9. So A minus C is equal to 9 వాల్యూ. సో ఇప్పుడు A is equal to 9 plus C కింద మనం రాసుకోవచ్చు. ఓకే, ఏ వాల్యూని 9 plus C కింద రాయాలి. అండ్ B ని కూడా C రూపంలో రాయాలంటే B is equal to 4 plus C. అంతే కదా? B is equal to 4 plus C. సో దీన్ని 4 plus C రూపంలో రాయాలి. అండ్ ప్లస్ C is equal to 49. ఇప్పుడు 9 plus 4 ఎంత? 13 plus 3C is equal to 49. So 3C is equal to 49 minus 13. That is equal to 6. 3C is equal to 36. C is equal to 12. C అనే వాల్యూ 12. ఓకే, అప్పుడు C వాల్యూ 12 అయితే B వాల్యూ ఎంత అవుతుంది? దీని నుంచి B is equal to 4 plus C 16. B వాల్యూ అనేది 16 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 12. అంతే కదా? దీని నుంచి సో మొత్తం ఎంత? 21. ఏ వాల్యూ 21. సో నీకు ఇక్కడ రేషియో కావాలి. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఏ అనేది 21, బి అనేది 16, సి అనేది 12. ఈ మూడు ఒకే అకౌంట్లో పోతే కొట్టేయాలి, లేదంటే ఆన్సర్ పెట్టేయాలి. 21:16:12. 21:16:12. ఇది ఆన్సర్. చిన్నగా కనపడుతుంది కానీ పెద్దలకే
ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివైడెడ్ బై 9? క్రింది సంఖ్యలో 9 చే భాగించబడే సంఖ్య ఏది? మీకు 9 చే భాగించబడాలంటే ఏమవ్వాలి? సమ్ అనేది 9తో పోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు సమ్ కూడేటప్పుడు ఎప్పుడైతే 9 వస్తుందో అది క్యాన్సిల్ చేసేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనం చెక్ చేద్దాం. ఈ 6కి ఈ 3కి కలిపి మనం క్యాన్సిల్ చేసేవచ్చు. అండ్ ఈ 9 కూడా మనం క్యాన్సిల్ చేసేవచ్చు. అండ్ ఈ 5, 5, 10 అండ్ ఈ 8 మొత్తం కలిసి 18 అయింది. అది కూడా 9తో పోయింది. సో మొత్తం క్యాన్సిల్ చేస్తాం. ఆన్సర్ అనేది ఇదే. అదన్నమాట. రిమైనింగ్ కూడా చెక్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఈ 6కి ఈ 3కి మనం క్యాన్సిల్ చేస్తాం. ఈ 5కి ఈ 4కి మనం క్యాన్సిల్ చేస్తాము. ఇంకా మనకి 9 మిగిలిపోతుంది. సో 9తో పోదు. సో అందుకే ఇది పోదు. సో ఇక్కడ చెక్ చేయండి. ఈ 9 మనం క్యాన్సిల్ చేసాం. 9తో పోయింది. 4, 5, 6, 7, 8. సో 8 అనేది పోదు. సో ఇది ఎందుకు పోతుంది? సో ఈ 9 మనం క్యాన్సిల్ చేసాం. అండ్ మిగిలిన చూడండి 4, 6, 6, 9. సో ఈ 3 కలిపి కూడా మనం క్యాన్సిల్ చేసాం. సో 1 మిగిలిపోయింది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ అనేది ఇది. సో ఇంతవరకు ఈ క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. అండ్ మీకు మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ ఇంతవరకు మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు మీరు వచ్చుంటే మీరు చాలా సీరియస్ ఆస్పిరెంట్, చాలా ఓపికగా, చాలా శాంతంగా, చాలా ఓపికగా మీరు క్లాస్ ఉంటున్నట్టు. ఎవరికైనా సరే ఈ భూమి మీద ఎవరైనా సరే గ్రేట్ థింగ్స్ వాళ్ళు సాధించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సిన ఏకైక లక్షణం ఓపిక, పేషెన్స్. ఎందుకంటే మీరు మీ సక్సెస్ అందుకునేంత వరకు మీరు చాలా పేషెంట్ గా ఉండాలి. ప్రతి విషయం నేర్చుకునేటప్పుడు మీరు చాలా ఓపికగా నిబద్ధతతో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు మీన్స్ కావాల్సింది ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్వాలిటీ డిస్కషన్ జరుగుతుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాటిని నేను డైరెక్ట్గా అడ్రస్ చేస్తాను. సో ఈ విధంగా నేను మీకు హెల్ప్ చేస్తాను.